కడియం శ్రీహరి పరిపాలన ఎట్లుందన్న? శుద్ధ దండుగలా ఉన్నది. శుద్ధ దండగా. ఎందుకే? బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరువగా అందింది. ఉమ్, అదే కాంగ్రెస్ పాలనలో ఉమ్, ఎవరింటికి ఏం అందడం లేదు. ఉమ్, పేదలకు పెన్షన్లు లేవు, ఉమ్, తాగడానికి నీరు లేదు, ఉమ్, సాగునీరు కరువైంది. ఉమ్, శుద్ధ దండుగ. ఉమ్. ఏంది మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరుతున్నారట, ఏంది పరిస్థితి అక్కడ? స్టేషన్ కన్పూర్లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరగల ప్రధాన కారణం ఏంటంటే ఉమ్, కడియం శ్రీహరి గారితో ఉమ్, విసిగిపోయిండ్రు కార్యకర్తలు. ఉమ్, దానివల్లనే ఉమ్. బీఆర్ఎస్లో చేరడం జరుగుతుంది. ఎందుకు, ఏ విధంగా విసిగిపోయారు? కడియం శ్రీహరి అంటే నియంత పాలన, ఉమ్, ఆయనే హీరో, ఆయనే రాజు, అన్నిటికీ ఆయనే. ఉమ్, కాబట్టి కార్యకర్తలకు విలువలేని చోట ఉండమని ఉమ్. బీఆర్ఎస్లో చేరికలు జరగడం కడుపులో జరుగుతుంది. పెట్టి చూసుకుంటుంది అంటారు కదా కాంగ్రెస్ పార్టీ, మరి ఎప్పుడు కార్యకర్తల్ని. అది ఏం లేదు, అదేం లేదన్న. ఉమ్, ఉమ్. అలాంటి కడుపులో పెట్టి చూసుకునడం ఏది లేదు. ఏ కార్యకర్తను కూడా కడుపులో పెట్టి చూసుకునే పొజిషన్ అయితే ఏం లేదు. ఉమ్. ఎందుకు మరి బీఆర్ఎస్ లోకి ఎందుకు చేరుతున్నారు? కన్నతల్లి పార్టీ ఉమ్, బీఆర్ఎస్ పార్టీ. ఉమ్, కేసీఆర్ గారి పాలనలో ఉమ్, 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు మొత్తము ఉమ్, సురక్షితంగా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ కేసీఆరే కావాలని కోరుకుంటున్నారు. ఉమ్. ఎట్లుంటుంది సార్ బై ఎలక్షన్స్ వస్తే? ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే పక్క తాటికొండ రాజన్న గెలుపు ఖాయం. టికెట్ వేయలేదు, బై ఎలక్షన్ రాలేదు, అప్పుడే గెలుపుతారా? అవును, అది రాసి పెట్టుకోవాల్సిందే. కడియం శ్రీహరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. దమ్ము ధైర్యం ఉంటే, రాజన్న మీద సవాల్ చేయాలనుకుంటే, గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి అయితే వెళ్ళిండు కదా, రాజీనామా చేసి బై ఎలక్షన్లలో మా రాజన్న ఢీ కొట్టమను, అప్పుడు చూద్దాం. సవాల్ విసురుతున్నా మీ ఎమ్మెల్యేకి? అవును, ఖచ్చితమైన సవాల్ ఇది. ఎందుకంటే తన గెలుపు కోసము మేము ప్రాణ త్యాగాలు చేసినాం, తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసినాం. కడియం శ్రీహరి మొన్న ఎలక్షన్లకు కూడా త్యాగాలు చేసి తనను గెలిపించినాం. అలాంటి కన్నతల్లి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా మేము ఓడిస్తాం. అంటే ఎందుకు ఈ ఏదైతే ప్రజల పరిపాలన చూసుకోవాలి కానీ, సో ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ, ఇదంతా ఎందుకు కడియం శ్రీహరి వల్లనేనా? కడియం శ్రీహరి ఎప్పటి నుండి పార్టీలో మారుతుండు. అంతకుముందు చంద్రబాబు ప్రియలో టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉండి రాష్ట్రం కోసం మేము టీఆర్ఎస్లో చేరిండు. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ పదవి అనుభవించిండు, డిప్యూటీ సీఎం అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు. ఇవన్నిటి కూడా ఎదగడానికి కారణం ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ పొంది కూడా గెలిచి కాంగ్రెస్లో పోయిండు. కాబట్టి ఖచ్చితంగా కడియం శ్రీహరికి ఈ పేరు ముప్పు కంపల్సరీ ఉంటుంది. సరే రానియండి, చూద్దాం. బై ఎలక్షన్లు వస్తే మంత్రి పదవి వస్తుందా, ఎమ్మెల్యే ఓడిపోతాడో తర్వాత విషయం కదా. ఖచ్చితంగా